రైట్ 52 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ అలాగే బీఆర్ఎస్ 2-3 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. ఇండిపెండెంట్లు కూడా గెలుస్తూ ఉన్నారు. మిగతా జిల్లాలు చూసాం, ఉమ్మడి మెదక్ చూసాం, ఉమ్మడి కరీంనగర్ చూసాం, అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ విషయానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఉమ్మడి వరంగల్ కూడా చూసాం. ఆదిలాబాద్లో పరిస్థితి ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు ఆదిలాబాద్ నుంచి. సారంగపాణి, ఓవరాల్గా ఆదిలాబాద్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు ముందంజలో కనపడుతూ ఉన్నారు? ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ఇప్పటికే పూర్తయిపోయింది. అందులో చాలా చోట్ల ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అన్ని వార్డుల్లో మ్యాక్సిమం చెప్పుకుంటే ఇప్పటికీ ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ సంబంధించి 2 వార్డులు విజయడంకా మోగించింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. కాగజ్ నగర్లో బీజేపీకి సంబంధించిన ఒక అభ్యర్థి విజయం సాధించినట్టు కాసేపటి క్రితం ఫలితాల్లో వెల్లడి అయింది. ఇప్పుడు చూసుకుంటే నిర్మల్లో 3 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. నిర్మల్, లక్షెట్పేటలో కొంత గందరగోళం అనేది నెలకొంది. ఎందుకు అంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి విషయంలో కొంత గుర్తు విషయంలో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రం నిర్మల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం బైన్సా మున్సిపాలిటీలోని 23వ వార్డుకు సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థి సింహం గుర్తును కేటాయించారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో ఆ పేపర్ పైన గుర్తు లేకపోవడం వాళ్ళు కౌంటింగ్ ఆపాలని నినాదాలు చేశారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎవరు మాత్రం పట్టించుకోలేదని వాళ్ళు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక లక్షపేట మున్సిపాలిటీ కౌంటింగ్ హాల్లో సైతం గందరగోళం నెలకొంది. 3వ వార్డు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ క్లాత్ ప్యాకింగ్ ఏదైతే ఉందో అది లేకపోవడం మూలంగా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక లక్షపేటకు సంబంధించిన బీజేపీ అభ్యర్థి ఒకరు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ లక్షపేటలో కౌంటింగ్లో గందరగోళం తర్వాత మళ్ళీ కౌంటింగ్ పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఆ బంచ్ ఏదైతే సెపరేట్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఆదిలాబాద్లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎలా ఉంది అనేది అదనపు కలెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇనిషియల్ కౌంటింగ్ అనేది నడుస్తుంది. కొన్ని వార్డ్స్ ఆల్రెడీ ఇక్కడ 46, 47, 49 వార్డ్ ఇనిషియల్ కౌంటింగ్ అయిపోయింది. డీటెయిల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డీటెయిల్ కౌంటింగ్లో ఏం చేస్తామంటే రౌండ్ వైజ్ 1000 ఓట్స్ ఇస్తాము, 40 బెండల్స్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత డీటెయిల్ కౌంటింగ్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ప్రతి క్యాండిడేట్ వైజ్ 100 బెండల్ కట్టి ఆ తర్వాత అబ్జర్వర్ అనుమతితో తుది ఫలితం అనేది ప్రకటిస్తాము. ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? ఇక్కడ 4 కౌంటింగ్ కేంద్రాలు మనకి ఇంకో 2 అవర్స్లో మనకు ఏంటంటే పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. అంటే మనకి ఇంకో 1 అవర్లో ఈ ఏవైతే ఇనిషియల్ కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి వార్డ్స్ ఉన్నాయో ఫస్ట్ రౌండ్ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఇంకో 2 అవర్స్లో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు సార్? సమాన ఓట్లు వచ్చినప్పుడు ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ టై అయినట్టయితే దానికి డ్రాప్ లాట్ అనే పద్ధతి ఉంది. దాని మీద ఆర్ఓలకు సమగ్రంగా ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో ఎవరికైతే సమాన ఓట్లు వచ్చినాయో ఆ టాపర్స్ ఉన్నటువంటి ఆ సమాన ఓట్లు వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పేర్లను ఆ లాటరీలో వేసి తీయడం జరుగుతుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ను క్యాండిడేట్ల సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా ఆర్ఓస్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడికి అభ్యర్థులు రావచ్చా? అభ్యర్థులు ఇప్పటికే చాలా మంది క్యాంపులకు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అంటే ఇక్కడ నిబంధనలు ఏంటంటే దీంట్లో ఉన్నటువంటిది ఖచ్చితంగా కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే విన్నర్ ఉన్నాడో అతనికే ఇవ్వాలి. ఏజెంట్ గానీ వాళ్ళకి కానీ ఇవ్వడానికి లేదు. ఖచ్చితంగా వాళ్ళు మనకు 12 గంటల లోపు ఫలితాలు వస్తాయి. ఆ లోపు అభ్యర్థులు రావాల్సిందే. మొత్తానికైతే అభ్యర్థులు రావాలని చెప్తున్నారు. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను క్యాంపులకు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ అనేది అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఓవర్ టు సంతోష్.